హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా అద్దెకు ఇళ్ళకి ఇచ్చే వారిపై కేంద్ర ప్రభుత్వం కొన్ని సంచలనాత్మక రూల్స్ తీసుకొచ్చింది. మీ ఇంట్లో ఎవరైనా అద్దెకు ఉంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ రూల్స్ తెలుసుకోవాలి, లేకపోతే సమస్యలు ఎదుర్కొంటారు. అదేంటి, మేం ఇల్లు అద్దెకి ఇస్తే మాకెలా సమస్యలు వస్తాయి అనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటి, ఇల్లు అద్దెకిచ్చే వారికి రాబోయే ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఈ వీడియోలో పూర్తి క్లారిటీతో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఇక వీడియో చాలా మంది ఎండ్ వరకు చూడకుండా స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇలా చేస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అర్థం కాదు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని అయితే వెంటనే లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్, మోటివేషన్ గా ఉంటుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ఇక నగరాలు, పట్టణాల్లో చాలా మందికి ఖాళీ అద్దె ఇల్లు ఉంటాయి. అలాగే నగరాల్లో నివసించే చాలా మంది అద్దెల కోసం వెతుకుతుంటారు. ఖాళీ ఇళ్లను అద్దెకు ఇచ్చి రెంటల్ ఇన్కమ్స్ పొందాలని చెప్పి చాలా మంది యజమానులు భావిస్తుంటారు. అద్దె ఇంట్లో ఉంటూ కెరియర్ కోసం చాలా మంది ప్లాన్ చేసుకుంటుంటారు ప్రజలు. కాబట్టి నగరాల్లో అద్దెకు ఇల్లు ఇవ్వడం సర్వసాధారణం. అయితే ఇలా అద్దెకు ఇల్లిచ్చి అంతాగా సాఫీగా సాగితే ఏం పర్వాలేదు. వీరి మధ్య గొడవలు, మనస్పర్ధలు వస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంటిపై వచ్చే అద్దెలు కూడా ఇన్కమే కదా. అలాంటి ఇన్కమ్ వచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త ట్యాక్స్ రూల్స్ ను తీసుకొస్తుంది. చాలా మంది ఇంటి ఓనర్లు మాకు క్యాష్ ఇవ్వండి, ఆన్లైన్ పేమెంట్ వద్దు, ఈ డైలాగ్ మీరు చాలా సార్లు వినే ఉంటారు. ఇక మీకు ఎంత మొత్తంలో ఇంటి అద్దెలు వస్తున్నాయనే లెక్క కేంద్ర ప్రభుత్వానికి లెక్క చెప్పాలి. ల్యాండ్ లార్డ్స్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద రెంటల్ ఇన్కమ్ ను డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు ట్యాక్స్ ఎగ్గొట్టారన్న కారణంతో మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయొచ్చు. అద్దె ఆదాయాన్ని ప్రభుత్వానికి తప్పనిసరిగా చెప్పి పన్నును చెల్లించాలి. అద్దె ఆదాయాన్ని ప్రభుత్వానికి చెప్పి పన్ను కట్టాలి. అలాగే అగ్రిమెంట్ కూడా తప్పనిసరి. ఇక మీరు 2025-26కు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు మీకు ఎంత రెంట్ల కింద ఇన్కమ్ వస్తుంది అనేది కూడా మీరైతే ఫైల్ చేయాల్సి. భారతీయ చట్టం ఏం చెప్తుంది? భారతీయ చట్టం కూడా అద్దెదారుల కోసం నియమాలను నిర్దేశిస్తుంది. వీటిలో ఒకటి అద్దె ఒప్పందాలకు సంబంధించిన చట్టం ఉంటుంది. 1 సంవత్సరం 12 నెలలు ఉంటుంది. కానీ భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 17D ప్రకారం 1 సంవత్సరం కంటే తక్కువ కాలానికి అద్దె ఒప్పందం లేదా లీజు ఒప్పందం ద్వారా నమోదు చేసుకోవడం తప్పనిసరి కాదు. అంటే భూ యజమానులు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా 11 నెలల అద్దె ఒప్పందాన్ని మాత్రమే చేసుకోగలరు. ఇంటి అద్దె యజమానులు అద్దెదారులు ఇంటి అద్దెకు తీసుకున్నప్పుడు డాక్యుమెంట్ల నమోదుకు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించేందుకు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అద్దె ఒప్పందాన్ని చేసుకునేటప్పుడు విద్యుత్ బిల్లు, ఇతర ఛార్జీల గురించిన పూర్తి సమాచారాన్ని పేర్కొనడం ముఖ్యం. తద్వారా భూస్వామి, అద్దెదారు ఇద్దరు భవిష్యత్తులో ఎటువంటి సమస్యను ఎదుర్కోరు. ఎందుకంటే భూమి మన పేరుపై ఉన్న వేరే వాళ్లకు అద్దెకు ఇచ్చినప్పుడు కొన్ని నియమాలు. ఉదాహరణకు, ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నాడు అనుకుందాం. అతనికి హైదరాబాద్ లేదా బెంగళూరులో సొంత ఇల్లు ఉందనుకుంటే అతని ఇంటికి సంబంధించి ఎవరైతే అద్దెకు దిగుతారో వారు కరెంటు బిల్, వాటర్ బిల్, అలాగే ఇంటి పన్ను, ఇతర ట్యాక్సులు, ఇంట్లో అద్దె ఎవరైతే ఉంటున్నారో వారిపై 12 సంవత్సరాలు వరుసగా చెల్లింపు చేస్తే అప్పటికి ఇంటి ఓనర్ తిరిగి రాకపోతే ఆ అద్దెకు ఉంటున్న వారికే ఆ ఇల్లు స్వాధీనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఇంటి యజమాని రాకపోతే అద్దెకు ఉంటున్న వారికి 12 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు కూడా లభిస్తాయి. అందుకే అద్దెకు ఇల్లు ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని ఇవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్, మనకి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇళ్ల అద్దెపై తీసుకొచ్చిన కొత్త ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ రూల్స్. మీరు ఏమైనా అద్దెలకు ఇచ్చుంటే కింద కామెంట్ సెక్షన్ లో హౌస్ ఇచ్చారా లేదా అపార్ట్మెంట్ ఇచ్చారో, ఏది ఇచ్చారో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బై బై.